వెల్కమ్ టు విలేజ్ ఫుడ్స్. ఇవాళ మన విలేజ్ ఫుడ్స్లో గెస్ చేశారా? అవునండి, ఇవాళ మన విలేజ్ ఫుడ్స్లో నోరూరుంచే పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పానీపూరిలోకి 5 టైప్స్ ఆఫ్ పానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పానీపూరి అనగానే నోరు ఊరిపోతుంది కదా మనకు. సో ఇక్కడ నేను ముందు రోజు నైటే శనగపప్పు, బఠానీలు నానబెట్టుకున్నాను. హాఫ్ కప్ నానబెట్టుకున్నాను. ఇక్కడ నానబెట్టుకున్నవి నేను కుక్ చేసుకుంటున్నాను. ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయి నానబెట్టున్నాం కాబట్టి. అలాగే బంగాళాదుంపల్ని కూడా బాగా కడిగి కొద్దిగా ఉప్పు వేసి ఇవి కూడా బాయిల్ చేసి పెట్టుకుందాము. ఇవన్నీ మనకు పానీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ: మామిడికాయ, చింతపండు, వాటర్ మిలన్, ఇంకా మింట్. మనం చిన్నప్పుడు జింజిలాని వాటర్ తీసుకునే వాళ్ళం కదా, అది. సో ఈ వాటర్ మనం ప్రిపేర్ చేసుకుందాము పానీపూరిలోకి. సో ఇవన్నీ మనకి ఇంగ్రీడియంట్స్ కదండి. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సర్ బౌల్ తీసుకొని అందులో పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కాసంత జింజర్, అల్లం ముక్క యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఉసిరికాయ పొడి యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్. పచ్చిమిర్చి ఒక స్మాల్ పీస్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, మన రుచికి సరిపడా. తర్వాత వాటర్ యాడ్ చేసిన తర్వాత అయినా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర, సోంపు కొద్దిగా, వామ్ కొంచెము యాడ్ చేసి ఇది గ్రైండ్ చేసుకుంటున్నాము. ఇది ఒక బౌల్లో యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి కొంచెం లెమన్ జ్యూస్ పిండుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్. వాటర్ యాడ్ చేసి కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాము. అండ్ ఫైనలీ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. రోస్ట్ చేసిన క్యూమిన్ పౌడర్ అండ్ ఫైనలీ చాట్ మసాలా. అంతే, మనకు మింట్ ఇంకా కొరియండర్తో పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం టామరిన్తో చేద్దాము. ఇక్కడ టామరిన్ పల్ప్ తీసుకోవాలి. ఇలాగే మీరు స్టవ్ మీద కానీ హీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో కాసంత ఒక స్పూన్ బెల్లం యాడ్ చేశాను. కొద్దిగా క్యూమిన్ పౌడర్, జీలకర్ర, కారం కొద్దిగా, ఇంకొంచెం స్వీట్ ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. టోటల్ 1 స్పూన్ యాడ్ చేశాను. ఉప్పు, కారం, మిరియాల పొడి, ఇంకా లాస్ట్లో చాట్ మసాలా. అంతే అండి. కొద్దిగా వామ్ కూడా యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాయిల్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు టైం ఉంటే బాయిల్ చేసుకోండి టామరిన్ జ్యూస్ మాత్రం. ఇది వచ్చి జలాని వాటర్లో ఇది 1 స్పూన్ యాడ్ చేసుకొని జస్ట్ కొద్దిగా ఉప్పు, కొంచెం క్యూమిన్ పౌడర్ యాడ్ చేసుకుంటే చాలు. కొంచెం లెమన్. ఇప్పుడు ఫైనలీ చాట్ మసాలా. ఇవన్నీ మనం జ్యూసెస్ లాగా కూడా తీసుకోవచ్చు. పన్నా టైప్, జస్ట్ సోడా కానీ స్ప్రైట్ కానీ అలా యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మ్యాంగో పన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మ్యాంగోస్ కట్ చేసి వేసుకున్నాను. అందులో కొద్దిగా జీలకర్ర, సోంపు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఉసిరికాయ పౌడర్, సాల్ట్, కొంచెం హాఫ్ చిల్లీ యాడ్ చేశాను. కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ పట్టేసుకోవడమే. అన్నీ మిగిలిన మనం ఐస్ క్యూబ్స్ వేసుకొని స్ప్రైట్ ఆర్ సోడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు
ఇది మిగిలిన మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఎంత పానీ అవసరమైతే అంతే ప్రిపేర్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న దాంట్లో వాటర్ వేసి కలుపుకుంటున్నాను. కొద్దిగా లెమన్, ఇంకా ఫైనలీ కొంచెం టచ్ ఏం చేస్తాం, చాట్ మసాలా యాడ్ చేస్తాం. సింపుల్ కదండి. మరికొన్ని వాటర్ యాడ్ చేసి థిక్ అనిపిస్తే మీకు మిక్స్ చేసుకోవాలి. మనకిక్కడ ఆమ్ పానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ మెలన్తో చేద్దాం. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మోస్ట్లీ పానీపూరి అంతా ఈ వాటర్ మెలన్తోనే డిప్ చేసుకొని తిన్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ మెలన్ తీసుకున్నాను, అందులో కొత్తిమీర, పుదీనా, సాల్ట్, కొత్తిమీర యాడ్ చేయలేదు, ఓన్లీ మింట్, ఒక 8 లీవ్స్, సాల్ట్, క్యూమిన్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మీకు కావాలనుకుంటే. కొద్దిగా సాల్ట్ అండ్ కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసి అండ్ ఫైనల్గా చాట్ మసాలా యాడ్ చేసేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది ఈ వాటర్ మిలన్ పన్నా అయితే. ఇది పానీపూరితో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇవన్నీ చేయకుండా మీరు ఒక్కొక్కసారి 1 పానీ అలా ప్రిపేర్ చేసుకోండి. బట్ డెఫినెట్గా వాటర్ మిలన్ పానీ మాత్రం తప్పకుండా ఒకసారి టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో చాట్ మసాలా వేసుకున్నాము, క్యూమిన్ పౌడర్, కొద్దిగా కారం అన్నీ వేసుకొని టేస్ట్ చూసి మనకు టేస్ట్ తగ్గట్టు అన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇష్టమైన వారు పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మన 5th పానీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు పూరి పౌడర్ రవ్వ తీసుకున్నాను, 1 స్పూన్ మైదా, 1 స్పూన్ వచ్చి వీట్ ఫ్లోర్, 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది బాగా వాటర్ వేసి కలుపుకోవాలి. కొంచెం డ్రైగానే కలుపుకోవాలి, అంటే గట్టిగా. మనం పూరికి డౌ కలుపుతాం కదా, దానికన్నా ఇంకా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక తడిబట్ట వేసి కవర్ చేసేయాలి ఒక 10 to 15 మినిట్స్ వరకు. ఈలోగా రవ్వ కూడా బాగా నాని ఇంకా బాగా గట్టిగా అవుతుంది, మంచిగా స్మూత్గా అయిపోతుంది. సో దీన్ని మనం ఇప్పుడు తడిపిన గుడ్డతోటి కవర్ చేసుకోవాలి. ఈలోగా మనకు బంగాళాదుంపలు కూడా ఉడికిపోయాయి. ఇవి స్మాష్ చేసి ఇది ప్రిపేర్ చేసుకుందాము. సో అన్నీ తొక్కు తీసేసి వీటిని స్మాష్ చేసుకోవాలి. బంగాళాదుంప, పచ్చి బఠానీలు, సేవ్ బాగుంటుంది. కొద్దిగా ఉప్పు, ఆనియన్స్, సన్నగా తరుక్కున్న ఆనియన్స్, కొత్తిమీర, కొన్ని చిల్లీస్, గ్రీన్ చిల్లీ, కారం, జీలకర్ర పొడి, ఇప్పుడు చాట్ మసాలా, కొద్దిగా లెమన్ జ్యూస్. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది మనకు. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవడమే, అంతే. పక్కన బాయిల్ చేసి పెట్టుకున్న మన చిక్ పీస్ ఇంకా బఠానీలు పక్కన పెట్టుకుందాము. ఆఫ్టర్ 10 to 20 మినిట్స్ తర్వాత ఇది బాగా నానుతుంది పిండి. కొద్దిగా ఇంకా గట్టిగా అవుతుంది, బట్ టెక్స్చర్ వైజ్ స్మూత్ అవుతుంది. దాన్ని ఇంకా మనం బాగా ఒక 5 to 7 మినిట్స్ నీట్ చేసుకోవాలి. ఇలా బాగా మళ్ళీ ఉంట చేసుకోవాలి. లావుగా చేయడం వల్ల ఇలాంటివి లావు చేస్తే కొంచెం ఎక్కువ పొంగుతాయి, బట్ మెత్తగా అయిపోతాయి. సో ఎప్పుడు మన పానీపూరి అనేది కొంచెం బాగా పల్సగా ఉండాలి. సో ముందు ఆయిల్ అప్లై చేయాలి కింద గ్రౌండ్కి. ఇప్పుడు మనం చేసుకున్న ఉంట బాగా సన్నగా రుద్దుకోవాలి. ఆయిల్ వేస్తే బాగా సన్నగా నీట్గా వస్తాయి. కింద ఆయిల్ పెట్టి బాగా రుద్దాలి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా ఉండాలి. బాగా కాగాలి ఆయిల్. బాగా కాగిన ఆయిల్లో వేస్తే ఇలా బాగా పొంగుతాయి. బయట తీసినా అవి క్రిస్పీగానే ఉంటాయండి.
సో మందంగా అయితే రుద్దకండి. మీరు చిన్న చిన్న రౌండ్స్ చేసి అలా ఒక్కొక్కటి కూడా చాలా సన్నగా రౌండ్గా రుద్దుకోవచ్చు ఓపిక బట్టి. లేదా ఒకేసారి కింద ఆయిల్ వేసి బాగా రుద్దితే సన్నది అది కట్ చేసుకోవచ్చు ఇలా. సో ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేసుకున్న బాగా పొంగి క్రిస్పీగా రావాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ఆయిల్ అప్లై చేసి డౌని ఒకేసారైనా రౌండ్గా చాలా పల్చగా రుద్దుకోవాలి. ఇవి కప్పు సైజు అలాంటి వాటితో సైజెస్తో రౌండ్ కట్ చేసుకోవాలి. లేదా స్మాల్ బాల్స్ చేసి అప్పటికప్పుడు రుద్దు పెట్టుకోవచ్చు చిన్న చిన్నవి. సో అది మీ ఇంట్రెస్ట్, బట్ అయితే సన్నగా ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చినవి కూడా మీకు లావ్ అనిపించాయంటే మళ్ళీ ఇంకొకసారి మీరు అలా రుద్దచ్చు పూరి స్టిక్తో. ఇలా సన్నగా ఉండాలి. ఆయిల్ కూడా చాలా హీట్గా ఉండాలి, అప్పుడే అవి బాగా పొంగుతాయి. చూసారు కదండి మన పూరీస్ అన్నీ ఎంత బాగా పొంగాయో, బాగా క్రిస్పీగా వచ్చాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పానీతో టేస్ట్ చేయండి. ఈ 5 పానీస్లోకి నాకు మాత్రం నచ్చింది వాటర్ మిలన్ పన్నా. చాలా టేస్టీగా ఉంది, స్వీట్గా అన్ని స్పైసెస్ మిక్స్ అయ్యి చాలా బాగుంది. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పానీపూరితో సమ్మర్లో ఎంజాయ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మిగిలిపోయిన పానీ పడేయకండి. ఐస్ క్యూబ్స్ వేసుకొని సోడా ఆర్ స్ప్రైట్తో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేస్ట్ చేయండి. సో నోరూరిపోతుంది కదా, మీరు ట్రై చేయండి. ఓకే.